ప్రియులారా, ప్రభు యొక్క రాకడ సూచనలు కనబడతా ఉన్నాయి కనుక మనము ఆయన యొక్క రాకడ ముందు ఏం జరుగుతాయి అనేటటువంటిది మనము చూద్దాము. అంత్యకాల సంభవాలు అంటే ఈ చివరి దినములలో జరిగేటటువంటి సంభవాలను గురించి మనము ఎంతైనా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాము, అలవాటుగా వస్తున్నాము, మందిరానికి వెళ్ళిపోతూ ఉన్నాము, మరలా లోకములో కలిసిపోతూ ఉన్నాము అని చూడండి. అలాగున మనం ఉన్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మధ్యాకాశములోనికి అకస్మాత్తుగా వచ్చేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన పిల్లలు ఎత్తబడాలనేటటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము, దైవజనుల యొక్క ఉద్దేశం. అందుకని మనము ఈ సంభవాలను జరుగుతున్నటువంటి వాక్యము ద్వారా ముందుగానే తెలియపరచబడినటువంటి సంభవాలు అన్నీ కూడా మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము పురికొల్పుకుంటూ ఆయన రాకడ కొరకైన సిద్ధపాటు మనము కలిగి ఉండాల. అలా లేకపోతే విడిచిపెట్టబడితే బహుభయంకరమైన పరిస్థితి. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాము. 24వ అధ్యాయము మొదటి నుంచి 3-4 వచనాలు వరకు చూద్దాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనిరి. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. చాలు చూడండి. ముఖ్యంగా మనం ఈ 3-4 వచనాలను చూస్తే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. చూసారా, శిష్యులు అడుగుతున్నారు, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవరు మిమ్మలను మోసపరచుకొనకుండా చూచుకొనుడి. చూడండి, మనము
గమనిస్తే ప్రభు చెప్పినటువంటి ఈ 24 కానీ 25 అధ్యాయం కానీ మత్తయి సువార్త అవన్నీ కూడా ఈ దినములలో నెరవేరుతూ ఉన్నాయి. మనము అంత్యకాలములోనికి వచ్చి ఉన్నాం. చూడండి, యేసు ప్రభు యొక్క రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రహస్య రాకడ. ఇది ఎవరి కొరకు వచ్చేది అనంటే సంఘము కొరకు వచ్చేది. ఎవరి కొరకు వచ్చేది? ఇది సంఘము కొరకు వచ్చేది. ఆ తర్వాత రెండవ రాకడ ఎలా వస్తుందంటే భూమి మీద ఉన్న ప్రతి నేత్రము ఆయనను చూస్తుందట. ఇది ఎప్పుడు? సంఘము ఎత్తబడి సంఘాన్ని తీసుకొని మరలా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి నేత్రము ఆయనను చూస్తుందట. చూడండి, రహస్య రాకడ సంఘము కోసము. చూడండి, ఈ రెండవ రాకడ ప్రపంచమంతటికి తీర్పు తీర్చటానికి ఆయన రాబోతా ఉన్నాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని మనము సిద్ధపడాలి. అందుకనే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలు కొన్ని చెప్పాడు. అవి మనము పరిశీలిద్దాము. మొట్టమొదటిగా, పాపము లోకములో విస్తరిస్తుంది. పాపము లోకములో విస్తరిస్తూ ఉంటుంది. చూడండి, యేసు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారు? ఆ దినములు, చూడండి, లోతు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగుంటాయి. నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు అలాగుంటాయి అని చెప్పాడు. చూడండి, మొదటిది ఏంటంట? పాపము ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఒకసారి మనము ఆది కాండములోనికి వెళ్దాము రండి. ఆది కాండము మనం ఒకసారి చూస్తే 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 6వ అధ్యాయము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. చూసారా? ఈ దినములలో అంటే ఎందుకు నోవాహుతో పోల్చాడు? నోవాహు దినాల్లో అలాగే ఉందంట. నోవాహు దినాల్లో భూమి ఎట్లా తయారైందంట? భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. చూసారా? అలాగే మనము ఇంకొక వాక్యాన్ని కూడా మనము గమనిస్తే ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే దేవుడు నరులను చూచినప్పుడు వారి యొక్క చెడుతనము గొప్పదిగా, చూడండి, ఇక్కడ మనము గమనిస్తే 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూసారా? ఆ దినములలో ఉన్నటువంటి ప్రజలు భూతకాలాన్ని, వర్తమాన కాలాన్ని, చూడండి, రాబోవు భవిష్యత్ కాలాన్ని వారు చెరుపుకున్నారంట. ఎందుకనంటే హృదయము అంటే మనము పుట్టినప్పటి నుండి మనలో ఉండేటటువంటిది హృదయం. అది భూతకాలానికి సంబంధించినది. చూడండి, ఇక్కడ తలంపులు అంటే నేటి దినములలో మనము తలంచేటటువంటివి.
అలాగే ఊహలు అనంటే రాబోయే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలను ఊహలు అని అంటారు. వీటన్నిటిని కూడా మనుషులు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో వారు చెరుపుకున్నారంట తమ యొక్క ఆలోచనలను. చూడండి, అందుకనే చెరుపుకొని 6వ వచనమును చూడండి, మనం గమనిస్తే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నొచ్చుకొని ఆయన నరుల యొక్క చెడుతనాన్ని పాపాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? 7వ వచనాన్ని చూడండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. చూసారా, అంటే దేవుడు సంతాపపడే అంతగా వారి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిటినీ కూడా ఆ దినములలో ఉన్నటువంటి మానవులు చెరుపుకున్నారు. ఈ దినములలో కూడా అలాగే మనుషులందరూ కూడా తమ యొక్క హృదయాలను చెరుపుకున్నారు, తమ తలంపులను చెరుపుకున్నారు. అలాగే భవిష్యత్తును గుర్చినటువంటి వాటిని కూడా ఆలోచనలు, చూడండి, మేము భవిష్యత్తులో ఇలాగుంటాం, ఇలా చేస్తాం, ఇలా ఉంటామని వారు తమ తలంపులన్నిటినీ కూడా, ఊహలన్నిటినీ కూడా చూడండి, అన్నిటిలో చెడిపోయినటువంటి వారిగా నేటి ప్రపంచం కూడా ఉన్నది. అందుకని గత కాలములో దేవుడు దేనితో వారిని నాశనం చేశాడు? జలప్రలయము ద్వారా అప్పుడున్నటువంటి మనుషులను నాశనం చేశాడు. చూడండి, జలప్రలయం ద్వారా అప్పుడున్నటువంటి వారిని నాశనం చేశాడు. ఇప్పుడు మరి దేని భవిష్యత్తులో ఆయన దేని ద్వారా మానవాళిని నాశనం చేయబోతా ఉన్నాడు అనంటే, ఆయన అగ్నితో నాశనము చేయబోతా ఉన్నాడు. అగ్నితో మరి సమస్తాన్ని ఆయన దహించి వేయబోతా ఉన్నాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే ఇది పోయే కాలము దగ్గర పడతా ఉన్నది. అందుకని చూడండి, భూమి మీద ఆ నోవాహు దినములలో ఎలాగున పాపం విస్తరించిందో ఈ దినములలో కూడా పాపము విస్తరిస్తుంది. అది మనం గమనించాలి. చూడండి, ఇది లోకములో జరిగేటటువంటి సూచనలు. రెండవదిగా మనం చూస్తే 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7-8 వచనాలను చూడండి. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో మనము చూసినట్లయితే ఎక్కడ చూసినా భూకంపాలు, కరువులు. అంటే మనము ఇక్కడ బాగా తింటున్నాం కాబట్టి, మనకి ఇక్కడ కొద్దిగా సమృద్ధి ఉన్నది కాబట్టి మనము అబ్బాయి భూమి అంతా బాగుంది అని అనేటటువంటి మనస్సు మీకు ఉంచమాకండి. చూడండి, ప్రపంచమంతటా కూడా కరువులతో చూడండి ఈ దినాలలో ఇంకా వరదలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏ కాలాల్లో వస్తూ ఉన్నాయి? ఏ కాలాల్లో వస్తున్నాయి? వర్షాకాలాల్లో వస్తూ ఉన్నాయా? లేదు. ఏ కాలాల్లో వస్తున్నాయి? ఉన్నట్టుండి ఎండాకాలంలో వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే ఎడారులలో మనము గత కాలంలో వాళ్ళకు నీళ్లు దొరకటమే కష్టం, నీళ్లుండవు, ఎటు చూసినా ఇసుక దిబ్బలు. కానీ ఎడారులలో కూడా కుంభవృష్టి కురుస్తూ భవనాలు, కార్లు అనేకమైనటువంటి వాటిని కొట్టుకొని పోతూ ఉన్నాయి. చేతికొచ్చినటువంటి పంటలు చాలా స్థలములలో చూడండి కొట్టుకొని పోతూ ఉన్నాయి. చూడండి, ప్రతిరోజు ఏదో ఒక స్థలములో భూకంపం వస్తూనే ఉన్నది. అందుకనే గమనించండి,
ఆయన వచ్చేటటువంటి సమయంలో ఇవన్నీ జరుగుతాయి. ఏమంటున్నాడు అక్కడ 7వ వచనం, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును. చూడండి, మనము ప్రపంచ పరిస్థితులను చూసినప్పుడు యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే ఇప్పటికి ప్రారంభమై 2 సంవత్సరాల పైన 3వ సంవత్సరం కూడా వచ్చినట్లుంది. యుద్ధము జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు హమాస్, ఇజ్రాయేల్, చూడండి ఇరాన్, చుట్టుపక్కన లెబనాన్, యమన్, ఈ ప్రాంతాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది. అలాగే అనేక చూడండి సరిహద్దు ప్రాబ్లాలు, మనకు చైనాకు కావచ్చు, మనకు పాకిస్తాన్కు కావచ్చు, చూడండి అలాగున తైవాన్ చైనాకు కావచ్చు. ఈ రీతిగా ప్రపంచంలో రాజ్యం మీదకి రాజ్యము లేచేటటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఇవి సంభవిస్తూ ఉన్నప్పుడు, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు చూడండి లోకులకు తెలియదు, ఏదో వస్తుంది, తుఫాన్లు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎప్పుడు వచ్చేదే కదా అని అంటే, ఎప్పుడు వర్షాకాలంలో వరదలు వచ్చాయి, కానీ కాలము కాని కాలంలో వస్తూ ఉన్నాయి. కానీ ఇదివరకు ఎప్పుడో ఒక చోట ఏదో ఒక దేశం యుద్ధంలో ఉండేది. కానీ నేటి దినాల్లో ఒక దేశమునకు పడనటువంటి పరిస్థితి నేటి దినాల్లో కనబడతా ఉంది. అలాగే జనం మీదికి జనం చూస్తే మా కులం అంటే మా కులం అనేటటువంటిది ఎక్కువైపోయింది. చూడండి, మా వాళ్లకు పెద్దపీట వేయట్లేదు, మా వాళ్లకు ఘనపరచట్లేదు, మమ్మలను అనగదొక్కేసేస్తూ ఉన్నారు అని ఈ విధంగా జనం మీదికి జనం లెగుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎక్కువైపోయిందన్నమాట. వాళ్ళ యొక్క కమ్యూనిటీని, వారి యొక్క సామాజిక వర్గమును సైడ్ చేసేటటువంటి వారిగా, ఇతరులను ద్వేషించేటటువంటి వారిగా ఈ దినములలో ఎక్కువైపోయింది. రాజకీయ పరిస్థితులను కూడా మనము గమనించినట్లయితే ప్రపంచ రాజకీయాలన్నీ కూడా అస్తవ్యస్తముగా ఉన్నవి, అస్థిరముగా ఉన్నాయి. దానియేలుకు చూపించినటువంటి ఆ దర్శనములో ఆ ప్రతిమ యొక్క పాదములను మనము చూచినట్లయితే బురద ఇనుముతో కలిసినట్లుగా దర్శనములు ఆయన చూచాడు. చివరి దినాల్లో మరి బురద ఇనుము కలుసుకుంటాయా? కలుసుకో. చూడండి, అవి ఒకటికొకటి అతుక్కో. అందుకని ప్రియమైనటువంటి వారులారా, చివరి దినములు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇదొక సూచన. చూడండి, మనము మూడోదిగా మనం చూస్తే జకర్యా గ్రంథంలోనికి రండి ఒకసారి. జకర్యా గ్రంథము ఒకసారి మనం చూస్తే 8వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడుగ దొరకకపోయెను, తన పని మీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదికి ఒకరిని నేను రేపుచుంటిని. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూలి దొరకనటువంటి పరిస్థితులు చాలా దేశాల్లో ఇప్పటికే వచ్చేసినాయి. గమనించారా? ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ కాగానే మీరు అక్రమంగా వచ్చిన వలసదారులంతా కూడా వెళ్ళిపోండి అంటే వెళ్ళకుండా ఇంకా అక్కడే దాక్కుంటున్న వారిని వాళ్ళు దొంగతనంగా దేశంలో ప్రవేశించిన వారిని అందరిని కూడా సంకెళ్ళేసి జైళ్ళలో వేస్తూ ఉన్నారు. అలాగే ఎవరి దేశాలకు వారిని పంపిస్తూ ఉన్నారు. అలాగే చూడండి, ఇప్పుడు మనము గమనిస్తే కూలి దొరకనటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు, మా అబ్బాయి ఏంటనుకున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీరు, 1,50,000, 2 లక్షలు ఇట్లా చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఏఐ టెక్నాలజీ కావచ్చు, చాట్ జీపీటీ. చూడండి, ఇవి రావటాన్ని బట్టి చూడండి ఇంకా అనేక దానిలలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ మానవులకు ప్రతిగా
రోబోలను తయారు చేసేసి హోటల్లో సర్వర్లుగా వాటిని పెట్టేస్తూ ఉన్నారు. అలాగే చూడండి, అన్నిటిలో రోబోలను పెట్టాలని, మనుషులను తగ్గించుకోవాలని చెప్పి ప్రతి ప్రభుత్వము చూడండి, మా అడ్వాన్స్డ్ దేశాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయనంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. చూడండి, చాలామంది అనుకుంటున్నారు మాకేమి అనుకుంటున్నారు. 1-2 సంవత్సరములలో ప్రపంచంలో కూలి లేక అంటే ఉద్యోగాలు లేక చాలామంది బహు భయంకరమైనటువంటి పేదరికము, ఆకలితో అల్లాడేటటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఉన్నట్టుండి వరదలు వచ్చి పండిన పంట కళ్ళాల్లో ఉండగానే కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. కళ్ళాల్లో ఉండగానే కొట్టుకొని పోతూ ఉన్నది. పంట బాగా పండిందిలే అనుకుంటే ఇంకొన్ని స్థలాల్లో పంట పండనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అందుకని కూలికి పోదామన్నా కానీ కూలి పెట్టుకునేవారు లేరు రాబోయే దినాల్లో. ఇక్కడ మనం జకర్యా గ్రంథంలో జాగ్రత్తగా చదివితే ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువులు పనికి బాడిగ దొరకకపోయెను, తన పని మీద పోవానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదికి ఒకరికి నేను రేపుచుంటిని. చూసారా, ఎందుకు దేవుడు రేపుతా ఉన్నాడు? ఎందుకు దేవుడు నోవాహు దినములలో జలప్రలయాన్ని తీసుకుని వచ్చాడు? పాపము విస్తరించుటను బట్టే కదా. చూడండి, అలాగే ఇక్కడ ఈ దినములలో కూడా మనుషులు నోవాహు దినములలో ఎలాగున్నారో మనుష్య కుమారుని రాకడ దినాల్లో అలాగే ఉంటున్నారు. కాబట్టి ఏం జరుగుతూ ఉన్నది? దేవుడే అలాంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు? తనను నమ్మిన బిడ్డలను, తనను ఎరిగిన బిడ్డలను, తన రక్తముతో కడగబడిన బిడ్డలను అలర్ట్ చేయటానికి, వాళ్ళను నిర్లక్ష్యంగా ఉండకుండా సిద్ధపరచటం కోసము ఇవన్నీ వాక్యము ద్వారా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి తెలిసి కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఇంకా ఈ దినములలో ఒకసారి చూడండి, 5వ అధ్యాయము, యాకోబు 5వ అధ్యాయము ఒకసారి రండి, 4వ వచనాన్ని చూడండి. యాకోబు ఈ దినాల్లో ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. చూసారా, ఈ దినాల్లో చాలామంది ఉద్యోగాలు చేయించుకుంటారంట, కానీ జీతాలు ఎగ్గొట్టేటటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు చేయించుకుంటారు, బండ చాకిరి చేయించుకుంటారు, కానీ ఏం చేస్తారు చూడండి, మనం గమనిస్తే ఈ దినాల్లో ప్రభుత్వాలు ఎట్లా తయారవుతా ఉన్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలను వీలైనంత వరకు పీకివేసి చూడండి, వాళ్ళకైతే పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాలి, రిటైర్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలి. కానీ అదే అవుట్సోర్సింగ్ వారిని పెట్టుకున్నారనుకో, ఎందుకంటే జనాభా పెరిగిపోయింది, అందువల్ల అవుట్సోర్సింగ్ వాళ్ళను పెట్టుకొని కొద్ది జీతాలు ఇస్తూ ఉన్నారు. అవి కూడా ఎలా ఇస్తారు? 3 నెలలకు 6 నెలలకి అట్లా ఇస్తారన్నమాట. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటటువంటి సమయంలో అలాగే అవుతుంది. ఇంకా ఏమని సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే, చూడండి, ఈ యొక్క కూలీల ప్రాబ్లం చూడండి, కూలీలకు పని దొరకదు. ఎందుకు కూలీలకు పని దొరకదు? ఇందా చెప్పాను కదా, రోబోట్లు రాబోతూ ఉన్నాయి, కోత అవే కోస్తూ ఉన్నాయి, నారవే నాటుతూ ఉన్నాయి. చూడండి, రాబోయే దినాల్లో సైనికులు కూడా వాళ్ళేనంట. ఎందుకని? ప్రాణ నష్టం అయింది అని చెప్తారు, కానీ ఉద్యోగాన్ని నుంచి పీకేస్తారు. ఉద్యోగాన్ని, ఇదిగో నీకు ఇంత డబ్బు ఇస్తున్నావు, తీసుకొని వెళ్ళిపో. ప్రాణ నష్టం అనేటటువంటి సాకు చూపి వారిని ఏం చేస్తారంటే ఈ రోబోలనే వాడుకుంటారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్యకాల సంభవములు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, మనము దానియేలు గ్రంథము ఒకసారి చూడండి, 4వదిగా దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. చివరి దినాల్లో ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని చూడండి. ఈ అంచె దినాలలోనంట ప్రియమైనటువంటి వర్లరా ఏం జరుగుతుంది అనంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. ఈ దినాలలో మనుషులు నిత్యము భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అనేక దేశములకు వెళ్తూ ఉన్నారు, అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు, ఎప్పుడు ప్రయాణాలతో ఉంటా ఉన్నారు. చూడండి, ఇలా ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల, అనేక దేశములు సంచరించుట ద్వారా మనుషులకి ఏమైపోతా ఉన్నదంటే జ్ఞానము అధికమవుతా ఉందంట. ఇందా చెప్పాను కదా, చూడండి, గూగుల్ ప్రతిదీ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఏ అవసరత వచ్చినా మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? గూగుల్ తల్లిని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అది మించిపోయి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది వచ్చింది. చూడండి, చాట్ జీపీటీ వచ్చింది. ఇది దేన్ని సూచిస్తూ ఉన్నది? చూడండి, చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ వారి ఆఫీసుల్లో గనక వాడుకుంటే ఉద్యోగాలు సుమారు 1000 మందిని, చూడండి, అందుకని ఈ దినములలో కొన్ని కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయి? 1000 మందిని కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని తీసేస్తూ ఉన్నాయి. ఎందుకని? లక్షల మంది చేసేటటువంటిది ఎవరు చేస్తూ ఉన్నారు? అవి చేస్తూ ఉన్నాయి, కంప్యూటర్లు చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వర్లరా, రోబోట్లు చేస్తూ ఉన్నాయి, చాట్ జీపీటీ చేస్తూ ఉన్నది, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉన్నది. అందువలన చూడండి, జ్ఞానము అధికమవుతుందంట. కడవరి దినములలో మనుషులకు ఏమైపోతుంది? జ్ఞానము అధికమవుతుందంట. దానియేలు ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించినట్లయితే ఈ జ్ఞానము దేనివలన? ప్రపంచమంతా తిరుగుట వలన మనుషులకు జ్ఞానం ఏమైపోయింది? అధికమవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలను కదిలించినా కానీ మనకు తెలియదు. సెల్ ఫోన్లో కొన్ని యాప్స్ను వాడటం కానీ 6-7 తరగతులు కూడా అవసరం లేదు. 5వ తరగతి కల్లా పిల్లలకి అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఇదివరకు అలాంటి జ్ఞానం ఉన్నదా? అలాంటి జ్ఞానం లేదు. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, మనము ఈ అంత్యకాల సంభవాలను, లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము ఎందుకు దృష్టించాలి, ఎందుకు చూడాలి, ఎందుకు గమనించాలి అనంటే ప్రభు రాబోతా ఉన్నాడు. అందుకని ఇవి సంభవాలు జరుగుతూ ఉన్నప్పుడు మనము జాగ్రత్త పడటానికి 5వదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రాలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. చూసారా, అంత్యదినముల యందు మనుషులు ధనాపేక్ష పరులై చూడండి ఏం చేస్తూ ఉన్నారు? ధనాన్ని కూర్చుకుంటున్నారంట. అంత్యదినములలో ధనాపేక్ష పరులైపోయి ధనాన్ని కూర్చుకుంటున్నారంట. చూడండి, ధనము ఉండటము తప్పు కాదు. చూడండి, కానీ రాత్రి వచ్చినట్లయితే దేవుని సేవకుడు చాలా చక్కగా చెప్పారు. కానీ చాలామంది రాలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములలో ఎవరు చూసినా కానీ
ఈవెన్ క్రైస్తవులు కూడా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు కూడా వారికి అవసరమైనంత మట్టు కోసం కాకుండా అదనపు వాటి కోసము నిలవబెట్టుకొనుటకు అస్థిరమైనటువంటి వాటి కొరకు పరుగులెత్తుతా ఉన్నారు. చూడండి ఏం కూర్చుకుంటున్నారంట. అందుకనే అంటున్నాడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పెట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనమును కూర్చుకొంటిరి. చూసారా, అంత్యదినాల యందు ధనాన్ని కూర్చుకోకుండా మనం ఏం చేయాలంట? అన్నవస్త్రములు మాత్రం కలిగిన వారమై మనము ఏం కూర్చుకోవాలి? పరలోక ధనమును కూర్చుకోవాలి, పరలోక ధనమును కూర్చుకోవాలి. అందుకని మనుషులను మనం గమనిస్తే ఎప్పుడు ఎంపర్లాడుతూ ఉన్నారు, పరుగులెత్తుతూ ఉన్నారు, అటు ఇటు పరుగులెత్తుతూ ఉన్నారు. ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలు చేసేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, మొదటిది లోకంలో జరిగే సంభవాలు. ఒకటి, పాపం విస్తరిస్తూ ఉంటుంది. రెండోది, కరువులు, భూకంపాలు, వరదలు వస్తాయి. మూడోది, చూడండి, పని దొరకనటువంటి దినములు, కూలి దొరకనటువంటి దినములు రాబోతా ఉన్నాయి. నాలుగోది, జ్ఞానం ఎక్కువైపోతా ఉన్నది. కడవరి దినములలో ఐదోది మనము గమనిస్తే ధనము కొరకు అటు ఇటు పరుగులెత్తుతా ఉన్నారు. అంచె దినములలో దాన్ని కూర్చుకుంటా ఉన్నారు. చూడండి, ఇవి లోకములో జరిగేటటువంటి సంభవాలు. మరి సంఘములో జరిగేటటువంటి సంభవాలను కూడా మనం చూద్దాం. సంఘములో కూడా, అంటే క్రైస్తవ సంఘములలో నేటి దినములలో ఏమి జరుగుతుందో ఒక్కసారి మనము గమనించినట్లయితే మొదటి తిమోతి ఒకసారి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనం గమనిస్తే ఈ దినములలో సంఘములో అదే కనబడతా ఉన్నది. అంత్య దినములలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా, మనిషి హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి ఇష్టపడట్లేదు, కానీ స్వస్థతల కొరకు ఎగబడతా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాల కొరకు. అవన్నీ చూడండి, మోసపుచ్చేటటువంటి సేవకులు, మోసపుచ్చేటటువంటి ఆత్మలు, వాటిని నమ్మి మనుషులు తండోపతండములుగా వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కానీ వాక్యము హెచ్చరించేటటువంటి స్థలములలో, వాక్యము గద్దించే స్థలములలో, సరిచేసే స్థలములో, పరలోకానికి సిద్ధపరిచేటటువంటి స్థలములలో మనుషులు కనిపించట్లేదు. మోసపుచ్చు ఆత్మల యందు దృష్టించి వాటి యందు లక్ష్యముంచి అటు వెళ్తా ఉన్నారు. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలను చూడండి. 3-4 వచనాలను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు సెలవీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినములు ఎలా ఉన్నాయంట? హితబోధను అంటే నీకు మేలు చేసేటటువంటి, నిన్ను ప్రభు వైపు నడిపించేటటువంటి ఇలాంటి బోధను సహించట్లేదంట మనుషులు. ఏం చేస్తూ ఉన్నారు? హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఎప్పుడు ఏదో ఒకటి వినాలి. చూడండి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఈయనైతే మమ్మల్ని పొగుడుతాడు, ఈయనైతే మమ్మల్ని మా గురించి, మా కుటుంబం గురించి ఈయనైతే మంచిగా చెప్తాడు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది దురద చెవులు గలవారై హితబోధను సహింపక అనుకూలమైనటువంటి బోధకులను కోరుకుంటున్నారంట. ఈయనైతే మా కులము. చూడండి, ఈ దినాల్లో సంఘాలు అలాగైపోయినాయి.
ఈ దినములలో సంఘములు అలాగైపోయినాయి. మనమందరము ఒక్కటి, క్రీస్తు సంఘములో మనమంతా ఒక్కటి అనేటటువంటి పరిస్థితి మరిచిపోయి చూడండి, అనుకూలమైనటువంటి బోధకులను ఎన్నుకొని 4వ వచనం చూస్తే, సత్యమునకు సెలవీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలు ఇప్పుడు అన్నీ కూడా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించట్లే, ఏదో కొత్తది కనుగొన్నట్టుగా. చూడండి, మనము గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినముల్లో ఇప్పటి వరకు 5 సంభవాలు లోకములో జరిగాయి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు సంఘములో కూడా ఎలాగైపోయారంట, అనుకూలమైనటువంటి బోధకులను కోరుకునే దురద చెవులు గలవారు ఎక్కువైపోతా ఉన్నారంట. ఈయన ఎప్పుడు కూర్చున్నా మా గురించి ఇలాగే చెప్తాడు, మా గురించి మంచిగా చెప్పడు. చూడండి, నీ క్షేమము కోరి, నీ యొక్క మేలు కోరి నిన్ను హెచ్చరిక చేస్తే నీకు ఇష్టం ఉండట్లా. నీకు ఎలాంటి చెవులు దాపురించినాయి? దురద చెవులు, అనుకూలమైనటువంటి బోధకులను నువ్వు కోరుకుంటా ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనము గమనించినట్లయితే 2 తిమోతి 2వ సంభవాన్ని చూడండి. 2వ సంభవం 2 తిమోతి 3వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనమును చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమో. చూడండి, ఇదేమిటి? వేషధారణ. ఇదేమిటి? వేషధారణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో మనుషులు ఎంత వేషధారణతో ఉంటున్నారంటే, పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె కనబడతా ఉన్నారంట, కానీ దాని శక్తిని మాత్రము ఆశ్రయించట్లేదంట. భక్తి కలిగిన వారిలా కనపడతా ఉన్నారు. చూడండి, అందుకని చాలామంది దైవజనులు కూడా చెప్తా ఉంటారు, చాలా తెల్లటి వస్త్రాలు వేసుకొని చర్చికి వచ్చినప్పుడు దేవదూతల్లాగా కనపడతారంట. దేవదూతల్లాగా కనపడతారంట. బయటికి వెళ్ళినప్పుడు చూస్తే వారి ప్రవర్తన దెయ్యాల్లాగా కనపడుతుందంట. చూడండి, అంటే ఏమిటి? అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అలా ఉంటే నిత్యత్వానికి వెళ్ళటము చాలా కష్టం. చూడండి, సంఘములో వేషధారణ అనేటటువంటిది, హిపోక్రసీ అనేటటువంటిది బహు భయంకరమైనది. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఇక్కడ 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మరొకసారి రండి 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. చూడండి, ప్రియమైనటువంటి వారులరా, నులివెచ్చని స్థితి చాలా మందిలో కనబడతా ఉన్నది. ఎందుకు అనంటే, ఈ దినాలలో అక్రమం విస్తరించిపోతా ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. చల్లారిపోయింది ఆల్రెడీ. సంఘములలో ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితి, సంఘములో ఒకరంటే ఒకరు క్షమించలేనటువంటి పరిస్థితి, ఒకరంటే ఒకరు ప్రేమించలేనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో నులివెచ్చని స్థితి ఉంటే నీలో నువ్వు ఒక అక్రమదారుడిగా మారిపోతావు. ఎందుకంటే ఆత్మీయ లోతుల్లోకి నువ్వు వెళ్ళకపోతే, ఎవరన్నా నీ కీడు చేస్తే కీడుకు ప్రతిగా నువ్వేం చేస్తావు? మేలు చేస్తావా? చెయ్యవు. వీళ్ళకు నేను ఎలా నేను వీరికి సమాధానం ఇవ్వాలా, ఎలాగున నేను వీరికి బుద్ధి చెప్పాలా అని సమయము కోసం కనిపెట్టుకొని వారి కీడుకు ప్రతిగా కీడు చేసేటటువంటి వ్యక్తులుగా ఈ దినాల్లో తయారైపోతున్నాం. అందుకని అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. గత దినాల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే, అయ్యో అలానా, మనం ఏమన్నా సహాయం చేద్దామా, మనం ఏమన్నా వాళ్ళకి మేలు చేద్దామా, ప్రార్థన చేద్దామా, వారి కొరకు మనం కూడా ఉపవాసం ఉందామా అన్నట్టుగా ఉండేవారు. ఈ దినములలో వారికి అలాగే జరగాల, వాళ్ళకి అలాగే జరగాల. చూడండి, ప్రియమైనటువంటి వారు, ఏంటది? ప్రేమ చల్లారిపోయింది కాబట్టి, అక్రమము విస్తరించింది కాబట్టి, ప్రేమ చల్లారిపోయింది కాబట్టి మనుషులలో చూడండి ఆ యొక్క
ప్రేమ, దయ, జాలి గుణాలు పోతా ఉన్నాయి. నులివెచ్చని భక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ఇంకా మనం చూస్తే ఈ యొక్క 24:9 వచనాన్ని చూడండి. 24:9 వచనం, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఈ దినాల్లో యేసు ప్రభువును నమ్మినటువంటి వారిని చంపేస్తా ఉన్నారు. మొన్న 2 బాబాలు, ఈ ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించినటువంటి వారంతా ఒక చోట కూడుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, మార్చి 1వ తారీఖున క్రైస్తవ చర్చీలను కూలగొట్టడానికి, వాళ్ళ స్త్రీలను బయటికి లాక్కొచ్చి బజారులో వారిని పాడు చేయటానికి నాకు 50,000 మంది అవసరము, మీరందరూ ఆ రోజు రండి అని వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. ఏంది? పబ్లిక్గా అర్థమైందా? పబ్లిక్గా వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళను ఎవరు ఏ విధమైనటువంటి కేసు లేదు, అరెస్టు లేదు. ఏ విధమైన మణిపూర్లో ఏ రీతిగా జరిగించామో ఇక్కడ కూడా అలాగే జరిగిద్దామో, మీరు రండి అని ఎవరైతే బాబాలుగా ఉన్నారో, వారికి ప్రతినిధులుగా ఉన్నారో వారు ఇస్తున్నటువంటి పిలుపు, వారి చర్చిలను కూలగడదాము రండి, వారిని చంపేద్దాము రండి, వారి ఆడపిల్లలను పాడు చేద్దాము రండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. చూడండి, ప్రభు ముందే చెప్పాడా లేదా మాట? అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చూడండి, చాలామంది మన ఇళ్ళ పక్కలోళ్ళు కావచ్చు, మనతో ఉంటున్నటువంటి వారు కావచ్చు, నిర్హేతుకంగా ద్వేషిస్తూ ఉన్నారు. మనము ఏం చెయ్యం, వాళ్ళకి ఏ కీడు చెయ్యం. యేసు ప్రభువును కలిగి ఉన్న దాన్ని బట్టి, ఆయన మార్గంలో జీవిస్తున్న దాన్ని బట్టి, రక్షణ మార్గంలో మనము నడుస్తున్న దాన్ని బట్టి వారు ఊరక నిర్హేతుకంగా కారణము లేకుండా వారు మనలను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అదే మరి ముస్లిమ్స్ జోలికి వెళ్తా ఉన్నారా? వెళ్ళరు. వాళ్ళ మసీదుల జోలికి వెళ్తున్నారా? వెళ్ళరు. ఎందుకని? వెళ్ళమని కాదు, వెళ్ళరు. ఎందుకని? ప్రియమైనటువంటి వాళ్ళ మీకు ఇంకా ఒకటి చెప్తా ఉన్నాను. త్వరలో ఆదివారం సెలవు తీసేయబోతా ఉన్నారు. కారణం ఏంటి? ముస్లిమ్స్ ఓట్ల కోసం. అలాగే వాళ్లకు క్రైస్తవులంటేనే, సాతానుకు ముస్లిమ్స్ అంటే కూడా అంతగా ఇది ఉండదు. వాళ్ళు ఎవరిని దేవుని వైపు త్రిప్పరు, ఎవరిని వారు నిత్యరాజ్యమునకు నడిపించే పని వాళ్ళు చేయరు. అందువలన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఈ కడవరి దినములలో వారు ఇలాగున క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటారు ఈ మార్గంలోకి వస్తే అన్ని సుఖాలు దొరుకుతాయని వచ్చానని అనుకుంటారు. కాదండి, నీకు కష్టాల్లో కూడా ఇక్కడ నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ శ్రమలు అనేటటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. అందుకని గమనించండి, ఈ ప్రభు వచ్చేటటువంటి సమయంలో, ఈ అంత్యకాలములో మనలను ద్వేషిస్తారు. నిర్హేతుకంగా ద్వేషించి మనలను భయంకరంగా టార్చర్ చేస్తారు. చూడండి, ప్రపంచ దేశములలో క్రైస్తవులను హింసించేటటువంటి మన దేశం ఒకప్పుడంట 40వ స్థానంలో ఉండేదంట. ఈ దినాల్లో ఏ స్థాయికి వచ్చిందంటే 11వ స్థానానికి వచ్చిందంట. ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు అంటాడు, రాబోయే దినాల్లో మొదటి స్థానంలోనికి వెళ్ళబోతా ఉన్నది. దేనికి? క్రైస్తవులను హింసించే దేశాలలో మొదటి స్థానంలోనికి వెళ్ళబోతా ఉన్నది భారతదేశం అని. అందుకని ఇది జరుగుతూ ఉండగా మనం ఏం చేయాలా? ప్రభు చెప్పినటువంటి మాట నెరవేరుతా ఉన్నది. ప్రభు చెప్పిన మాట నెరవేరుతా ఉన్నది కాబట్టి వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోవటానికి కాదు మనం ఉన్నది, వారి మీద మనము పగ తీర్చుకోవటానికి కాదు. త్వరలో ప్రభు వస్తే, ప్రభు రాకడలో ఎత్తబడాలి కాబట్టి దాని కొరకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. అంతేగాని వాళ్ళు కత్తి పట్టుకుంటే మనం కత్తి పట్టుకోమని కాదు, వాళ్ళు ఆయుధాలు తీసుకొని వస్తే మనం ఆయుధాలు తీసుకోమని కాదు.
మన ఆయుధము ప్రార్థన, మన ఆయుధము విశ్వాసం, మన ఆయుధము దేవుని వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే చూడండి, మనము గమనిస్తే మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము ఒకసారి చూడండి 10వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడును. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మును అప్పగించుటకు చూడండి, ఇక్కడ ఇంకో సంభవం ఏంటంటే సకల జనములకు సువార్త ప్రకటింపబడుతుంది. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే ముందు సకల జనములకు సువార్త ప్రకటింపబడుతుంది. చూడండి, ఈ దినములలో యూట్యూబ్ ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, రకరకాల మాధ్యమాల, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చూడండి ప్రపంచమంతటా కూడా సువార్త ప్రకటింపబడతా ఉన్నది. చూడండి, ఉత్తర కొరియాకు అసలు సువార్త ఎంట్రన్సే లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే ఏదో ఒక మార్గము ద్వారా మనుషులు వెళ్ళకపోయినా కానీ దేవుడు ఏదో ఒక ద్వారా చూడండి, ఈ యొక్క ప్రింటింగ్ చేయబడినటువంటి పుస్తకాల ద్వారానో, బైబిళ్ళ ద్వారానో, లేకపోతే ఇతరుల సాక్ష్యముల ద్వారానో, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారానో ఏదో ఒక రీతిగా సువార్త ప్రపంచమంతటా ప్రకటింపబడినది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి అందుకని ప్రభు వచ్చేటటువంటి సమయము బహు త్వరితముగా ఉన్నది, బహు త్వరగా ఉన్నది. అందుకని ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, దినాల్లో మోసపోతా ఉన్నారు. ఎవరు మోసపోతా ఉన్నారు? లోకుల కాదు, క్రైస్తవులే మోసపోతా ఉన్నారు. అక్కడ కార్యాలు జరుగుతున్నాయంటే, ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయంటే. చూడండి, ఒక ఆమె మొన్న ఈ మధ్య హైదరాబాదులో ఏం చేస్తూ ఉన్నదంటే, ఆమెలోనూ క్రీస్తు వచ్చేసాడంట. దెయ్యాలు పడతాయి, దేవుడు పట్టడు. దెయ్యాలు పడతాయి కానీ దేవుడు పట్టడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటాడు. ఆమె అంటుంది నేనే క్రీస్తును అంటుంది, నేనే క్రీస్తును అనేస్తూ ఉంది. చూడండి, ఆమె దగ్గరికి తండోపతండాలకు వెళ్ళిపోతా ఉన్నారు జనాలు. అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా అని. మనుషులకేం కావాలా? మనుషులకేం కావాలా? సూచక్రియలు కావాలా, మహత్కార్యాలు కావాలా, జబ్బులు పోవాలా, కలిసి రావాలా. కానీ మనుషులకు ఏం అక్కర్లేదు? నిత్యత్వం అక్కర్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో చూడండి, మనము లోకములో జరిగేటటువంటి సంభవాలను చూసాం, అలాగే సంఘములో జరిగేటటువంటి సంభవాలను కూడా మనం చూసాం. సంఘములో జరిగేటటువంటి సంభవాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నాయి సంఘాలు ఈ దినాల్లో? ఇదిగో ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంటే బలోమని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దెయ్యాలు వదిలిపోతా ఉన్నాయంటే బలోమని వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి, వాక్యము రీతిగా బోధించి వారిని సరిచేసి, వారిని గద్దించి, వారిని దిద్ది, వారిని నిత్యత్వమునకు క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి సంఘములలో మనుషులు కనబడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, మనం గమనిస్తే నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగున ఉన్నవి. లోతు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగున్నవి. మరి అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ప్రభు వచ్చే సమయమైందని మనము గమనించుకుంటా ఉన్నామా? చూడండి, మీకు చెప్తా ఉన్నాను, ఆయన ఏ క్షణమైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఆయన వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు మనమేమో అక్కడ ఒకసారి మీరు చూడండి, 1 తెస్సలోనికే అనుకుంటాను 4వ అధ్యాయం, 1 తెస్సలోనికేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును
ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చూసారా, ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతామంట? మేఘముల మీద కొనిపోబడతామంట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా మహాశ్రమలు వస్తాయి. కొంతకాలము ఇప్పుడు మనము కొన్ని శ్రమలను చూస్తాము, తర్వాత మహాశ్రమలు వస్తాయి. ఆ సమయంలో లోకమును శిక్షించేటటువంటి, లోకమునకు తీర్పు తీర్చేటటువంటి, లోకమును బాధపరిచేటటువంటి సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దీని కొరకు మనం సిద్ధపడాలా. ప్రపంచమంతటా చూసే రాకడ కొరకు కాదు మనం సిద్ధపడవలసినది. అది లోకములో ఉన్నటువంటి వారి కొరకు, లోకములో ఉన్నటువంటి వారి కొరకు అది. కానీ మనము చూడండి, అకస్మాత్తుగా ఆయన ఎప్పుడు మధ్య ఇవన్నీ జరుగుతుండగా వాళ్ళు అడిగారు కదా, ప్రభువా నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అనంటే ప్రభు చెప్పాడు. అవి మనం ఇప్పుడు లోకంలో జరిగే సంభవాలను చూసాము, సంఘములో జరిగేటటువంటి సంభవాలను కూడా చూసాం. అవి చూసినప్పుడు మనం ఏం చేయాలా? మెలకుగా ఉండుడి. ఏ మెలకు ఉండాలా? ఆత్మ మెలకువ నీకు ఉండాలి. ఆత్మ మెలకువ నీకు లేకపోతే ఇంకా లోకం మీదనే నీ దృష్టి, నీ సంపాదన మీదనే నీ దృష్టి, నీ పాపం మీదనే నీ దృష్టి, నీ శరీరేచ్ఛల మీదనే నీ దృష్టి నీవు నిలిపావనుకో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, నువ్వు పడేటటువంటి పాటు అంతింత కాదు. చూడండి, ట్రిబులేషన్ కాలం 7 సంవత్సరములు భూమి అందంతటా భయంకరమైనటువంటి కరువు రాబోతా ఉన్నది. అది సంఘము ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్పబడతా ఉన్నది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నీకు కలిగిన దాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకోమని ఉంటుంది ఒక మాట. చూడండి, ఆ మాట మనం గమనిస్తే 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏం కలిగి ఉన్నావు నీవు? ఆయన ఇచ్చినటువంటి రక్షణను కలిగి ఉన్నావు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రమును, రక్షణ శిరస్త్రానమును నీవు కలిగి ఉన్నావు. అది ఎవడు అపహరింపకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలంట. గట్టిగా పట్టుకోకపోతే ఏమైంది? దుష్టుడు ఎప్పుడు కూడా అపహరింపాలని చూస్తాడు. ఏదో ఒక రకంగా నీకు ధనాశ కలగజేసో, శరీరాశ కలగజేసో, నేత్రాశ కలగజేసో, ఏదో ఒక రీతిగా ప్రభువు ఇచ్చిన దాన్ని నీ నుండి దొంగిలించి నిన్ను దిగంబరిని చేసి నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళాలని వాడి యొక్క ఉద్దేశము, వాడి యొక్క పన్నాగం. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు బహు సమీపముగా ఉన్నది. ఆ సూచనలన్నీ సంఘం కూడా భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి కదా. ఎవడెవడో మన ఆయన గమనిస్తే ఆ కోయి పాట అతన్ని చూస్తే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్ వేసి మాట్లాడకూడని మాట్లాడి ఇప్పుడు వచ్చి అందరికి వచ్చి క్షమాపణలు చెబుతున్నాను, నాకు బుద్ధి పొరపాటు అయిపోయింది, క్షమించండి, ఇక ఎప్పుడు వెళ్ళను, నన్ను మోసం చేశారు. ఏమి నీ ఆత్మజ్ఞానం ఏమైపోయింది? నీ ఆత్మజ్ఞానం ఏమైపోయినది? ప్రియమైనటువంటి వారులారా, అందుకనే నీకు మెలకువ అవసరము, నీకు జాగ్రత్త అవసరము. ఇట్టి సంభవాలన్నీ జరుగుతున్నప్పుడు, సంఘములో జరుగుతున్నప్పుడు, లోకములో జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎవరి కొరకు? లోకస్తులు వినరు, అవి వాళ్ళ కొరకు కాదు, ఈ బోధలు అవి వాళ్ళ కొరకు కాదు. ఎందుకు అనంటే ప్రియమైనటువంటి వారులారా, ఇవి మన కొరకు, మనలను పురికొల్పటం కొరకు, మనలను రేపటం కొరకు, మనలను సిద్ధపరచటం కొరకు. అందుకని మనము లోకములోని సంభవాలను చూసాము, సంఘములోని సంభవాలను చూసాము. కానీ మనం ఎలా సిద్ధపడాలో ఈసారి మరొక వారంలో మనం చెప్పుకుందాం. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇవన్నీ జరుగుతుండగా మనము సూట్ కేసు సర్దుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.
నిన్ను నీవు సిద్ధపరచుకోవలసినటువంటి సమయం ఆసన్నమైనది. నువ్వు ఇంకా సిద్ధపడకపోతే విడిచిపెట్టబడితే చూడండి, అది ఎంత భయంకరమో మీకు తెలియదు. ఆ దినమున ఇద్దరు ఒక మంచం మీద పడుకొందురు, ఒకరు కొనిపోబడుదురు. ఆ దినమున ఇద్దరు పొలములో పని చేస్తారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఆ దినమున ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ప్రపంచంలో ఉన్న ఒక దేశంలో పొద్దుగూకుతుందంటే ఇంకో దేశంలో తెల్లారుతుంటుంది, ఇంకొక దేశంలో మధ్యాహ్న కాలం ఉంటుంది. అందుకని ఈ 3 సూచనలు ప్రభువారు చెప్పారు ఎత్తబడేటానికి. చూడండి, ఎప్పుడు ఇసురుతారండి? ఉదయాన్నే పొలానికి పోవటానికో ఇసురుతూ పిండి సిద్ధపరుచుకుంటూ ఉంటారు, ఇసురుతూ ఉంటారు. ఒకళ్ళు ఏమవుతారు? కొనిపోబడతారంట. ఇదేంటి, పక్కనే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిందని దిక్కులు చూసినా కనపడదు. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద పడుకొందరు, ఒకరు కొనిపోబడుదురు. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు రాత్రిపూట పడుకుంటారు, కానీ తెల్లారు లేచేళ్ళకే భర్త కనిపించడు. వేసిన తలుపు వేసినట్టే ఉంటుంది, కిటికీలు వేసినట్టే ఉంటుంది. ఎక్కడ ఏ విధమైన బయటికి మనిషి వెళ్ళేటటువంటి ఛాన్స్ లేదు, గడియ పెట్టే ఉంది. గగ్గోలు పెట్టుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. చూడండి, ఆ దినమున ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉంటారు, వారిలో ఒకరు కొనిపోబడతారు. చూడండి, మన పక్కన పనిచేస్తుంటే ఒక మనిషి మాయమైపోతే ఎలా ఉంటుంది పరిస్థితులు చెప్పండి. పాలిచ్చు వారికి శ్రమ. పాలిస్తూ ఉంటుంది తల్లి, ఆ బిడ్డకి ఏ పాపం ఉండదు కాబట్టి ఆ బిడ్డ వెళ్ళిపోయేది. ఈ తల్లి యేసుక్రీస్తుని తెలుసుకోలేదు కాబట్టి ఆ తల్లి విడిచిపెట్టబడుద్ది. గర్భిణీలకు శ్రమ. గర్భిణీ పిండములో చూడండి, దేవుడు పిండాలను కూడా విడిచిపెట్టట్లేదు. ఆ పిండానికి ఏమి పాపము తెలియదు కాబట్టి పిండం వెళ్ళిపోయేది, ఉట్టి కడుపు అయిపోయింది. 9 నెలల కడుపు ఉందనుకో, గర్భిణీ ఉందనుకో, లొత్త అయిపోయి ఏది నా గర్భిణీ ఏది, ఏమైపోయింది అని గుండె పగిలిపోయింది అన్నమాట. ఈ మర్మాలు తెలుసుకోవాలి మనం. రొమ్ములు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ ఆ దినములో పాలిచ్చే తల్లులు ఏడుస్తారు, గర్భిణీ స్త్రీలు ఏడుస్తారట. ప్రియమైనటువంటి వారలారా, అలాంటి పరిస్థితులు రాకపోతే నువ్వు సిద్ధపడి ఉంటే ఓకే, నువ్వు సిద్ధపడకపోతే ఇకనైనా నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడితే 7 సంవత్సరములు భయంకరమైన కరువు రాబోతా ఉంది. ఆ తర్వాత 7 సంవత్సరాలే తర్వాత 1000 ఏళ్ల పరిపాలన యెరూషలేము నుండి యేసు ప్రభువారు ప్రపంచమంతటిని పరిపాలిస్తాడు. కానీ ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో బహుభయానకమైనటువంటి పరిస్థితులు, అనుయుద్ధాలు, రకరకాలైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా ప్రపంచమంతా రక్తము ఏరులై పారుద్ది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అందుకని లోకాన్ని శ్రమపరిచే కాలంలో నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అని ప్రభువారు చెప్పారు. దాని కొరకు మనము సిద్ధపడాలా, ఎత్తబడటానికి సిద్ధపడాలా. రెండో రాకడ కొరకు కాదు, ఎత్తబడటానికి మనం సిద్ధపడాలి.